మహాదేవ శ్రీమాత్రే నమ. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్ నీలకంఠ నమోస్తుతే. మన టైమ్స్ భక్తి సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారందరికీ, అదేవిధంగా 50,000 సబ్స్క్రైబర్స్ అయినటువంటి సందర్భంలో అయ్యేటువంటి సందర్భాలలో అందరి గోత్రనామాల మీద తప్పకుండా లక్ష్మీదేవికి సంబంధించి అదేవిధంగా 1,00,000 బిల్వార్చన అనేటువంటిది నిర్వహిస్తున్నాను. కనుక 50,000 సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పుడెప్పుడు 50,000 సబ్స్క్రైబర్స్ అవుతారని చూడండి. సబ్స్క్రైబ్ బటన్ను కొడుతూ ఉండండి. 50,000 సబ్స్క్రైబర్స్ కాగానే 1,00,000 బిల్వార్చన లక్ష్మీ అమ్మవారికి ఉంటుంది. దుర్గా అమ్మవారికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ మీ అందరి పేర్ల మీద. సో ఇక్కడ మైత్రేయ ముహూర్తానికి సంబంధించి అత్యంత అద్భుతమైనటువంటి ముహూర్తము, మనకు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ముహూర్తం రానే వచ్చేసింది. మైత్రేయ ముహూర్తం అనగానే అందరికీ కూడా చాలా అంటే అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్ అనేటువంటిది రావడం జరుగుతున్నది. ఎంతోమంది చెప్తూ ఉన్నారు కాల్స్ రూపకంగా, మెసేజ్ రూపకంగా, గురువుగారు మేము ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని మేము 30,000 తెచ్చుకున్నాము, 50,000 తెచ్చుకున్నాము, 1,00,000 రూపాయలు తెచ్చుకున్నాము, 30 లక్షలు తెచ్చుకున్నాము, 25 లక్షలు తెచ్చుకున్నాము, 17 లక్షలు తెచ్చుకున్నాము. ఇట్లా అందరూ చెప్తున్నారు. అందరికీ కూడా చాలా సంతోషం. మీకు ఎల్లవేళలా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ 2026 ఫిబ్రవరి నెలలో చక్కగా బుధవారం రోజు రావడం జరుగుతున్నది, 11వ తారీఖు. అయితే ఇది 10వ తారీఖు అర్ధరాత్రి, అంటే ఈరోజే రాత్రి అర్ధరాత్రి 12 దాటితే మనకు 11వ తారీఖుగా చెప్పబడేటువంటి రోజుగా ఉన్నది. మరి ఆ సమయము ఏమిటి అనేటువంటిది డిస్కస్ చేద్దాం. మరి ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ఒక చిన్న మాట, ఎవరైతే మనకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కూడా మనకు మహాశివరాత్రి అతి దగ్గరలో ఉంది కనుక తప్పకుండా అందరూ కూడా రుణముక్తేశ్వరాయ నమః అనేటువంటి కామెంట్ను చేయండి. రుణముక్తేశ్వరాయ నమః. అదేవిధంగా ఎవరైతే అప్పుల ఊబిలో ఉన్నారో, నెల నెల ఇంట్రెస్ట్ కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ ఇది ఒక అత్యంత అద్భుతమైనటువంటి గొప్ప మార్గం. మేము నెల నెల ఇంట్రెస్టులు కట్టలేక చచ్చిపోతున్నాము, మాకు ఎన్నో కోట్ల అప్పు ఉన్నది, మరి ఈ ఎన్నో కోట్ల అప్పులో భాగంగా ఇన్ని లక్షల ఇంట్రెస్ట్ కడుతున్నాం, లేదా ఇన్ని లక్షల అప్పులో భాగంగా ఇన్ని వేల ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నాం అని అనుకునేటువంటి వారు, మళ్ళీ ఈఎంఐలు వేరు, ఈఎంఐల ప్రస్తావన కాదు ఇక్కడ. అదేవిధంగా బంగారము తాకట్టులో ఉన్నా కూడా బ్యాంకులో ఉంది బంగారము అని అనుకునేటువంటి వారు కూడా ఈ మైత్రేయ ముహూర్తం రోజు నా బంగారాన్ని మీరు ఎట్లా చేసుకోవాలి అనేటువంటి పూర్తి వివరాలను చెబుతాము. ముఖ్యంగా నెలకు ఇంట్రెస్ట్ మీరు ఎంత కడుతున్నారు? 50,000, 60,000, 1,00,000 లేదా 3,000, 1,000 రూపాయలు కానివ్వండి. ఈ మైత్రేయ ముహూర్తం రోజు నాడు వారికి ఫోన్పే చేయాలి కొంత అమౌంట్ను. అది 1,000 కానీ 2,000 కానీ, 2,016, 1,116 లేదా 5,016, 10,016 చేయాలి. థ్యాంక్ యూ యూనివర్స్ అనుకోండి. ఇట్లా 3 టైమ్స్ వినియోగించుకోవాలి మైత్రేయ ముహూర్తాన్ని. మనము చెప్పినటువంటి ఈ మైత్రేయ ముహూర్తం ఏదైతే ఉందో, ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో 2 టైమ్స్ వారికి ఫోన్పే చేయాలి, 1 టైం బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి. మరి ఫోన్పేలు, గూగుల్ పేలు లేని పక్షంలో ఈ మైత్రేయ ముహూర్తం సమయానికి ఆ డబ్బులను పక్కన పెట్టుకోవాలి. ఒక వైట్ పేపర్ మీద చక్కగా రాసుకోవాలి, ఫలానా వ్యక్తికి నేను ఇవ్వాల్సినటువంటి అమౌంట్లో నుండి ఇంత అమౌంట్ ఇస్తున్నాను, నా మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నందుకు గానుగా నా అమౌంట్ మొత్తము, నా అప్పు మొత్తము తీరింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసుకోవాలి. రాసుకొని చక్కగా కూడా అందులో ఆ డబ్బును పెట్టి మీ పూజా మందిరంలో పెట్టి ఒక దీపారాధన చేసి పడుకోండి. తిరుగువారం వెళ్ళే లోపు ఆ డబ్బులను వారికి చేర్చే ప్రయత్నం చేయండి. ఇదొకటి. రెండవది, మీరు ఫోన్పే 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు కూడా కొట్టద్దు. మినిమం 1,116, 2,116 చేయండి. ఎందుకంటే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది మినిమం మీరు మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక
మేము అప్పు తీసుకున్నాం, వారు అప్పిచ్చారు, మాకు వారికి మాటలు లేవు, మేము సరిగ్గా సమయానికి ఇవ్వట్లేదు అని అనుకునేటువంటి వారికి కూడా ఒక మెసేజ్ పెట్టండి, అమౌంట్ పంపండి. వినరా? ఎందుకంటే కొందరు అంటున్నారట, ఈ 1000 రూపాయలు ఇస్తే నాకెందుకు, 2000 ఇస్తే నాకెందుకు అంటే, నేనేమంటున్నానంటే తిరుపతి హుండీలో వేశాను అని అనుకోండి. మీరు ఈ 1000 రూపాయలు తిరుపతికి వెళ్ళాను, తిరుపతి హుండీలో వేశాను అనుకోండి. ఆ వెనుట 16 ఒక ప్రయత్నము చేయండి. మీకు ఏదో ఒక రకంగా అప్పు తీరేటువంటి మార్గం అమ్మవారిస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని లబ్ధి పొందిన వారు ఉన్నారు. వారందరూ కింద నిజంగానే కామెంట్స్ పెడుతున్నారు. మీరు చెక్ చేసుకోండి. కనుక నమ్మకంగా చేసుకోండి. ఇదొకటి. ఇక రెండవది గోల్డ్, బంగారం తాకట్టులో ఉంది అని అనుకున్నట్టయితే ఈ మైత్రేయ ముహూర్తం రోజు కొంత అమౌంట్ను మీరు పే చేసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ ఇట్లా 3 టైమ్స్ పే చేయండి. మ్యాక్సిమం 4th to 5th టైం లోపు మీ బంగారం మీకు వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత ఏమిటి అంటే ఒక్కసారి మీరు నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మరి ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అనేది. ఇక ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, వ్యక్తిగత జాతకరీత్యా నడిచే అంతర్దశలు, భుక్తి, లైక్ అది ఏదున్నా కూడా ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుంటే రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. కానీ 5 రకాల అప్పులు ఉండి ఒకసారి ఒక దిక్కు మైత్రేయ ముహూర్తము, రెండవసారి మరొక సైడు, మూడవసారి మరొక వారికి, ఇట్లా చేయకూడదు. ఏదైనా ఒక్కరినే సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్కరికే అమౌంట్ పే చేసే ప్రయత్నం చేయండి. ఇక అదేవిధంగా ఈ మైత్రేయ ముహూర్తము మనకు ఈ 11వ తారీఖు మరి అర్ధరాత్రి రావడం జరుగుతున్నది. అంటే 10వ తారీఖు మంగళవారం రాత్రి, బుధవారం రోజు రావడం జరుగుతున్నది. అదేవిధంగా కొందరు ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. చేస్తే వారికి కూడా వస్తుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఉంది. కనుక ఉద్యోగంలో కూడా ఎవరైనా ప్రయత్నం చేసేవారు ఈ సమయానికి ఒక లెటర్ రాసుకోండి. ఓకే, నాకు ఈ కంపెనీ నుండి ఆఫర్ లెటర్ వచ్చింది, నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను, ఇది అంతా మైత్రేయ ముహూర్తం యొక్క దాని యొక్క చలువ వల్ల వచ్చింది అనే విధంగా ఒక లెటర్ ఇంగ్లీష్లోనో తెలుగులోనో రాసి పెట్టుకోండి. మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్న వారికి అందరికీ లాభాలే జరిగినవి. తెలిసి తెలియక చేసుకునేటువంటి వారికి మాత్రం రిజల్ట్ కొందరికి రాలేదు. వారు నాకు కలిశారు, నేను వారికి చెప్పడము జరిగింది, అట్లా కాదు ఇట్లా అని. కనుక మైత్రేయ ముహూర్తము మరి మనకు బుధవారం రోజు అంటే 10వ తారీఖు అర్ధరాత్రి, ఫిబ్రవరి 11 బుధవారము తెల్లవారుజామున 1:07 గంటల నుండి 3:26 వరకు ఉన్నది. మళ్ళీ చెప్తున్నాను, మైత్రేయ ముహూర్తము తెల్లవారుజామున అంటే 11వ తారీఖు తెల్లవారుజామున 1:07 AM నుండి 3:26 AM వరకు ఉంది. ఈ సమయంలో మరి అర్ధరాత్రి వచ్చింది కనుక మనకు ఫోన్పేలు, గూగుల్ పేలే ఉంటుంది. కనుక మరి ఈ టైంలో ఎవరైనా ఆల్రెడీ 2 టైమ్స్ మేము వినియోగించుకొని ఉన్నాము, మరి ఇది 3rd టైము వారికి బై హ్యాండ్ ఇవ్వాలి అని అనుకునేటువంటి వారు ఈ సమయానికి ఆ డబ్బులను వారి పేరు రాసి పక్కన పెట్టుకొని తెల్లవారి వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా వినియోగించుకోండి మైత్రేయ ముహూర్తాన్ని. రుణముక్తేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్.